నీరో తీరు నిర్లక్ష్యం వీడరు అంటూ ఇక నిన్నకి ఇది ఏమన్నా వైరల్ అయిందా? అలా మనమన్ని ఆహాహాహా ఎంత లాలిస్తున్నాడో ఎంత బుజ్జగిస్తున్నాడో ఉంటుంది, వాత్సల్యం ఉంటుంది మనమని మీద తప్పకుండా. కొడుకు లేడు, బిడ్డ ఉన్నది, బిడ్డకు కొడుకున్నాడు కాబట్టి ఆ కొడుకే వారసుడు అనుకోవచ్చు. బ్రహ్మాండంగా ఆయన కోసం పూరీలే చేసేయచ్చు, బిర్యానీ ఉండొచ్చు, తప్పేం లేదు. ఇక చూడరు ఇక మళ్ళీ ఇంకా కథ ఏంటిదంటే మన్మడు సాలారా నీకు అని అడిగిండు తాత. చాలారా అంటే అమ్మమ్మకు అని అడిగిండు. ఒరి అక్క అమ్మమ్మ కూడా నేనే చేసేయాలన్నా అని ఆయన మైండ్లో తిరుగుండొచ్చు. ఈ వీడియో తీపించుకుంటే ఏదో మరి నాకైతే అర్థం కాలే. బయట జనాలు ఒక దిక్కు ఆగమైపోతుంటే, బయట మన గురుకుల విద్యార్థులకేమో బువ్వసక్క దొరకక అనారోగ్యం పాలైపోయి దవాఖానల పాలవుతుంటే అలా మనకైనా పూరీలు వేసిస్తున్నాడు. ఒకసారి చూడరు. అడుగుడు కూడా ఎట్లా అడుగుతాడంటే అమ్మమ్మకు మరి నాన్నకు అంటే చూసేవాళ్ళు అందరూ ఏమనుకోవాలంటే రోజు ఈయననే చేస్తాడా అని డౌట్ అన్న పడాలి. లేదా ఇగో ఓదికేమో ఫుడ్ పాయిజన్లు అస్వస్థతకు గురవుతుంటే విద్యార్థులు, ఈయన మాత్రం మంచిగా పూరీలు వేసుకుంటా బ్రహ్మాండంగా మనమని మాత్రం లాలిస్తూ ఉన్నాడు. ఇగో ఇలా మ్యూజిక్ కూడా ఉండేటట్టు చాలారా అని అడుగుతున్నాడు మనమన్ని. అంటే ఆ మనమడు ఏం చెప్తాడు తెలుసా? ఇగో కింద టైటిల్స్ ఉంటాయి, చెప్తాను నేను మీకు. చాలా అని అడిగాడు. పూరీలు అయితే మంచిగా చేస్తుండు. ఈయన పెయింటర్ అని తెలుసు కానీ పూరి మేకర్ అని తెలియదు, పూరి మాస్టర్ అని అయితే నాకైతే తెలియదు. ఎందుకంటే మరి ఎప్పుడు పూరి మాస్టర్ పూరి మేకర్ అని అయితే నాకు తెలియదు, పెయింటర్ అని తెలుసు నాకు. అప్పట్లో గోడ మీద పెయింటర్ రాసిండని అంటుండే బీఆర్ఎస్ వాళ్ళు అంటుంటారు, బయట ఆయన విమర్శించే వాళ్ళు అంటారు. కానీ ఇగో ఓవెల్ షేప్లో వచ్చిందంటూ మంచిగా పిండి పెట్టి బ్రహ్మాండంగానే చేసిండు ముఖ్యమంత్రి. చేస్తే ఆ మనమడు ఏమంటాడంటే చాలా నీకు అంటే ఏమంటాడో చూడరు మీరు. అగో చాలా అని అడిగిండు. అడిగితే అమ్మమ్మకి ఏవను నువ్వు రోజు చేసిస్తావు కదా, చేసేవా ఇయ్యాల అమ్మమ్మకు నువ్వేగా చేసేది అని అంటే, మా ముఖ్యమంత్రి 18 గంటలు ఖాళీ ప్రజల కోసం పనిచేస్తాడు. అమ్మమ్మకి ఎన్ని రోజులు ఎన్ని చేసి పెట్టిండు కానీ ఇప్పుడు ప్రజలకు చేసి పెట్టాల్సిందే, ప్రజల కోసానికి ఉండాల్సిందే. కానీ అవి రౌండ్గా చేయమని మనమన్ కోసానికి నువ్వు ఏమన్నా చేయి, తప్పులేదు, మంచిగా వీడియో తీపించుకో బ్రహ్మాండంగా. ఒకనాడు కుటుంబాలను గుంజుకొచ్చి రాజకీయాలకి ఇలా సరే నీకు ఇలా ఏ బాధ లేదా, ఏ టెన్షన్ లేదా, బయట బ్రహ్మాండంగా సరే వీడియో తీపించుకున్నావు చూసినావా. దీన్ని బట్టి ఇంకా అరే తాతగా కూడా ఆయన బాధ్యత నెరవేరుస్తున్నాడు. ముందు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత ఎలాగబెట్టినాక బ్రహ్మాండంగా చేసినాక అప్పుడు చేయాలి. ఇంకా చూడండి ఒకసారి ఎవ్వరు అవసరం లేదు, జనాలు పెట్టిన కామెంట్లు చూసినాక మీరు చెప్పురు అంతే. ఇక నేనేదో అంటున్నట్టు అయిపోతుంది. మీకు ఏమనిపిస్తుంది అంటే నరేష్ అన్ననే కావాలని, రేవంత్ రెడ్డి అంటే ఏదో కోపం ఉంది నాకు, రేవంత్ రెడ్డి అంటే ఏదో నచ్చలేదు నాకు, కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం లేదేమో నాకు, అందుకోసానికి ఆయన అన్ని కామెంట్లు చేస్తాడు అని అంటారు. నాకేమక్కర మనమనికి పూరీలు కాకపోతే బిర్యానీ ఉండి పెట్టని. అంటే వాని మనమనికి కూడా వండి పెడతాడా? తెలుగు స్క్రైబ్ షోయింగ్ యువర్ పింక్ కలర్ అంటూ ఇలా మీరు ఎస్ఎంలో ఏడుస్తుంటే ఉండండి, పక్క 28లో కూడా రేవంత్ వస్తాడు. ఓకే, పాజిటివ్ కామెంట్లు కూడా ఉన్నాయి. కేసీఆర్ బయటికి వస్తే కేసీఆర్ని పోరాటం చేయమను, కాంగ్రెస్ మీద సీఎం క్యాండిడేట్ అన్నప్పుడు ఇంట్లో లుంగి కట్టుకొని కూర్చుంటే ఎలా అంటూ సుడురిగా ఎట్లా మాట్లాడుతురిగా. రేవంత్ అన్న వర్క్ విషయంలో కేసీఆర్ కన్నా 1000% బెటర్ అట. ఓకే, మొత్తం కాంగ్రెస్ వాళ్ళే కండవాలు వేసుకొని పెట్టిన చూసినారు కదా. చేయరాని పనులు చేసి మాటలు పడడం గుంపు మేస్త్రికి అలవాటు అయిపోయింది, పూరీలు చేయడం రాట్లే అని మనమడు అంటుండు, పాలన చేత కాట్లే అని ప్రజలు అంటుర్రు. అయ్యా ఏంది కామెంట్లు? తెలంగాణ కేసీఆర్ని బీఆర్ఎస్ని మర్చిపోతున్నది, ఆ ఫ్రస్ట్రేషన్ ఇలా చూపిస్తున్నారు అంటూ టైం పాస్ ఎంజాయ్ చేస్తున్నాడు, వారికి ఏం రాదు, మన కర్మ డైలీ షెడ్యూల్ చేస్తే తెలుస్తుందంటూ ఇద్దరు తలుకున్నారు. వాళ్ళు తలుకురు వీళ్ళు తలుకురు. చూడు కామెంట్లు. రాజభోగం అంటే ఇది అనుభవిస్తున్న తెలంగాణ ప్రజలు అంటూ మొత్తం కాంగ్రెస్ వాళ్ళే. ఇది ఏంది డైరెక్ట్ కాంగ్రెస్ వాళ్ళే జాయిన్ అయ్యారు ఇలా. కానీ పక్క పూరీలు, ఫుట్బాల్ మ్యాచ్, పిల్లలు, మెస్సీ ఒలింపిక్స్ అండ్ సో అని అంటూ గివే ఉన్నాయి తప్ప ఇవి పట్టిలేవని ఇలా కామెంట్ చేస్తున్నారు. ఆట విడుపు వంట వార్పు, సీఎం రేవంత్ కాలక్షేపం, గురుకులంలో ఫుడ్ పాయిజన్, 28 మంది విద్యార్థులకు అస్వస్థత, రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడని విని విస్తుపోయాం, తనకు హిట్లర్ ఆదర్శమని బాటంగా ప్రకటించుకున్న రేవంత్ నీరోను హీరోగా భావిస్తున్నట్టుంది. ఓవైపు ఎల్నినో ముంచుకొస్తుంది, వానలు లేక పంటలు ఎండుతున్నాయి, ప్రాణహితలో నీళ్లున్నా లిఫ్ట్ చేసి పొలాలకు పారించే దిక్కు లేదు, మరోవైపు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ గట్ల ఆగట్లేదు, రాష్ట్రంలో ఎక్కడో చోట విద్యార్థులు రోడ్డెక్కని రోజు లేదు, విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ వాటిపై సీరియస్గా సమీక్షించేది లేదు, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కాలక్షేపం చేస్తున్నారు. మంగళవారం శిల్పకళా వేదికలో అర్జెంటీనా ఈజిప్ట్ ఫుట్బాల్ మ్యాచ్ను అర్ధరాత్రి దాకా వీక్షించి వినోదించారు రేవంత్. తాజాగా గురువారం తన మనమడి కోసం ఇంట్లో పూరీలు చేస్తూ ఆనందించారు. మనమడి కోరినప్పుడు తాతకు తప్పుతుందా అంటూ వీడియోను ట్వీట్ చేసుకొని మరీ ముఖ్యమంత్రి మురిసిపోయారు. ఇక మంత్రుల సంగతి సరే, కొందరు విందుల్లో మరి కొందరు విహారయాత్రల్లో నిమగ్నమయ్యారు. ఒక ఆయన ఈత కొడుతుంటే ఇంకొక ఆయన దావత్
పాదయాత్రలు తిరుగుతున్నాడు. ఇదంతా సంక్షేమమే, ప్రజాపాలనే. ఇదేమీ తెలియని రైతులు మాత్రం చుక్క నీటి కోసం బిక్కచచ్చి చూస్తున్నారు. చేను తడిపేందుకు తనలాడుతున్నారు. బిందెలతో తెచ్చిపోసో లేదా ట్యాంకర్లతో నీళ్లు పారించో నారును కాపాడుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారంటూ ఓ పక్క ట్రాక్టర్ ఇంజిన్తో పొలానికి నీళ్లు పడుతున్నారు. మడితడి కోసం రైతులు అట్లా తనలాట, పిల్లగాళ్ళు ఇట్లా తనలాట. ఈ తనలాటలా మన ముఖ్యమంత్రి మాత్రం బ్రహ్మాండంగా రోమ్ నగరం తగలబడుతుంటే ఆనాడు నీరో చక్రవర్తి ఎట్లయితే ఫిడేలు వాయించిండో బ్రహ్మాండంగా పూరీలేస్తూ ఉన్నాడు. ఈ పనిలో ఉన్నాడు. పైగా అక్కడ మ్యాచ్ తిలకిస్తూ ఉన్నాడు, ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. మంత్రి ఏమో ఈతలు కొడుతూ ఉంటాడు, ఇంకో మంత్రి ఏమో విందులు వినోదాల్లో తిరుగుతుంటాడు, ఇంకో మంత్రి ఏమో విహారయాత్రలు ఉంటాడు. ప్రజలు మాత్రం ఎక్కడో అక్కడ ఆగమైపోవాలి, ఎవ్వరు పట్టించుకోవద్దు. అసలు ప్రభుత్వం అనేది ఉన్నదా లేదా అని అనుమానం వస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఏదన్నా ఇబ్బందుల గురించి మాట్లాడాలంటే అసలు ఏం దొరకదు. ఇందిరమ్మ ఇళ్ళల్లో ఫైనల్ బిల్లు రాలేదని కామెంట్లు చేస్తారు ప్రజలు. దాని గురించి అడగరు, ఎవ్వరు పట్టించుకోరు. పిల్లలకి ఫీ రియంబర్స్మెంట్ రానే రాకపోయా. 12,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. దాని గురించి మాటలేదా, ముచ్చట్లేదా? చూడండి, ఈ గురుకుల విద్యార్థులేమో అట్లా ఫుడ్ పాయిజన్ కావాలి, దవాఖానలలో వాడాలి, చచ్చేటోళ్ళు చచ్చిపోవాలి. మనకి మాత్రం బ్రహ్మాండంగా వంటలు చేసి పైగా ఇడికెళ్ళి ఈ ఫోటోలకి వెళ్ళి మనమని తీసేసిరిడా ఏలా చేసినట్టున్నారు. ఎందుకంటే ఇక పిల్లల్ని కూడా లాగొద్దు, పిల్లల్ని లాగినరు అని గతంలో అన్నారు కదా. అందుకే ఈడ ఉంటుండే పక్క తీసేసిరు ఆ ఫోటో. అర్థమవుతుంది దీన్ని బట్టి. ఎందుకంటే పిల్లల్ని మేము లాగలేదని చెప్పుకోవడానికి వీళ్ళు చేసిన ప్రయత్నం ఇది. కానీ వీళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే, మాకు అధికారం ఇచ్చారు, మా ఇష్టం, ఇక ఉన్న కాడికి మేము ఏదైనా చేస్తాం, నడిపించే కాడికి నడిపిస్తాం, ఎట్లయితే అట్లా అవుతుంది అంతే. ప్రజలు ఏమన్నా అనుకోని మాకు ఇచ్చే కాడికి 5 ఏళ్ళు ఇచ్చారు, మమ్మల్ని ఏమన్నా లాగేది ఉందా, గుంజేది ఉందా, గుంజి పడేసేది ఉందా, తీసేసేది ఉందా? మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ గివే మాటలు, కేసీఆర్ దొంగ, కేసీఆర్ లంగా, కేసీఆర్ లపంగా, కేటీఆర్ లుచ్చా, ఇవే మాటలు. ఇంతకుముందు వినలేదా మనం? ఏమన్నా విన్నాం కదా. అవే మాటలు చెప్పి మళ్ళా ఎక్కడికి వెళ్ళి వాళ్ళని తిడితే ఆయనకు అధికారం వస్తుంది అనేది ఒక నేర్చుకున్నాడు. ఇక వాళ్ళని తిడనీకే సిద్ధమైందని ఇలా రైతులు, అట్లే ఇటు పక్క విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మొదలుగా అవి చూసుకోవాలి. మరి ఎల్నినో ప్రభావంతో మన రాష్ట్రం ఎట్లా ఇబ్బంది పడుతుంది. మరి మేడిగడ్డ రిపేర్ చేయకపోతే దాంతో మరి కన్నెపల్లి పంప్ హౌజు ఎట్లా నీళ్లు మనం విడుదల చేయకపోతే, రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ఏమో చెప్పబట్టే అరే ఏమి కాదు ఎవరు చెప్పిండ్రు. 2022లో గంతగానం ఉధృతి వస్తేనే వరద తట్టుకున్నటువంటి 100 పిల్లర్లు మళ్ళీ అట్లా 2 పిల్లర్లు కుంగినాయి. 100 పిల్లర్ల బ్యారేజ్ని ఎందుకు ఇంత ఆగమైపోతూ ఉన్నారు? మేము చెప్తున్నాం కదా, అది 80% ఏమీ కాదు. అయినా కూడా దాన్ని రిపేర్ చేసుకొని నడిపించాల్సిన దాన్ని మనం నీళ్ళు ఇవ్వకుండా వదిలేసి ఇలా తమాషాలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి అని ఈ వీడియో చూసినాక, ఈ వార్త చూసినాక మాట్లాడుకుంటూ ఉన్నారు. కన్నెపల్లి పంప్ హౌజ్ ఆన్ చేయమని కూడా అడుగుతూ ఉన్నారు. ఎవరు అడుగుతున్నారు? మేడిగడ్డ బ్యారేజ్కో ఎలాంటి నష్టము లేదు, మేడిగడ్డ అన్నారం సుందీలను వాడుకోవచ్చు, నిస్సందేహంగా నదీ జలాలను ఎత్తిపోసుకోవచ్చు, కనీస డ్రాడౌన్ లెవెల్ వరకు నిల్వ కూడా సాధ్యమే, తక్షణమే ఎత్తిపోతలు చేపట్టి రైతులను కాపాడాలి తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అంటూ అదే ఇందాక డిమాండ్ విశ్రాంత ఇంజనీర్ల సంఘం డిమాండ్ చేసిందయ్యా. చూడండి, సెంట్రల్ వాటర్ కమిషన్ తాజా నివేదిక ప్రకారం రాష్ట్రంలోని పెద్ద ప్రాజెక్టులు జలాశయాల్లో నీటి నిల్వలు సాధారణ స్థాయి కంటే సుమారు 16 నుంచి 40% తక్కువ ఉన్నాయి. అదే సమయంలో రాష్ట్రంలో ప్రాణహిత మాత్రమే ఎల్లప్పుడూ ప్రవహించే నది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో నీరు లేని పరిస్థితుల్లోనూ ప్రాణహిత గోదావరిలో యోగ్యమైన వరద ప్రవాహాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి సమయంలో మేడిగడ్డ, అన్నారం, సుందిల ఈ 3 లిఫ్ట్లను వ్యవస్థను సురక్షితంగా తిరిగి వినియోగించుకోవడమే అత్యంత సమంజసం అంటూ తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం చెప్తున్నటువంటి ఈ మాటకి, ఈయన చేస్తున్నటువంటి పనికి ఏమన్నా పొంతనుందా చెప్పండి. చెప్పిండు కదా, నేను ఐఎమ్ హిట్లర్, ఐ విల్ ఫాలో ద హిట్లర్ ఎరా ఆయన చెప్పుకున్నాడు కదా. ఆయన ఎట్లయితే నాకు ఆదర్శం అన్నాడు. నాకు ఆదర్శం హిట్లర్ ఆదర్శం, హిట్లర్ పనులే చేస్తా, నేను నీరో పనులే చేస్తా. రైతులు కానీ ప్రజలు కానీ ఎవడు ఎట్లా పోతే నాకేమున్నది, ఎవడు ఎక్కడ పోతే నాకేమున్నది, నేను నా మనమడు నా కుటుంబం బాగుంటే చాలని మంత్రుల కాడికి వెళ్ళి ఎవరి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు.